హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లీలా వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం ముందు రోజు షాపింగ్ అనమాట. ఈ టైంలో ఇండియాలో ఉండుంటే గ్రాసరీస్ అన్నీ ఒకే చోట దొరికేవి, చక్కగా అన్ని ఐటమ్స్తో ఫుల్ ఫ్లెడ్జెడ్గా పూజ చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ అట్లా కాదు, ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క షాప్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే గ్రాసరీ షాప్కి వచ్చాను. సో అక్కడ నాకు మామిడాకులు కనిపించినాయి. కౌంట్ చూసారా, ఒక ప్యాకెట్లో జస్ట్ 10 కంటే బిలో ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అండ్ మల్లెపూలు దొరికినాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మల్లెపూలు. దాంట్లో కౌంట్ కనీసం 50 ఫ్లవర్స్ కూడా ఉండవు. అది కూడా ఆ చిన్న ప్యాకెట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అసలు ఇక్కడ పీచున్న కొబ్బరికాయ దొరకడం చాలా కష్టము. బట్ ఈసారి శ్రావణ శుక్రవారానికి నాకు అవి దొరికినాయి అనమాట. సో కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత తమలపాకులు, దీని కాస్ట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ తాంబూలానికి ఇన్వైట్ చేశాను. సో వాళ్ళందరికీ తాంబూలంతో పాటు నైవేద్యం కూడా పెట్టాలి కదా. సో వాటి కోసం అని చెప్పని ఇక్కడ డాలర్ ట్రీకి వచ్చాను. వాటికి కావాల్సిన డిస్పోజబుల్ ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజకు కావాల్సింది మెయిన్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్స్ కదా. సో ఆ ఫ్లవర్స్ కోసం నేనైతే హోమ్ డిపోట్కి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. ఏంటి ఫ్లవర్స్ అని చెప్పి నర్సరీకి వచ్చి ప్లాంట్స్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? ప్లాంటే తీసుకుంటున్నాను. అది ఎందుకు లాస్ట్లో చెప్తాను. నేనైతే ఎల్లో చామంతి కానీ రెడ్ చామంతి కానీ ఉంటే తీసుకుందామని ట్రై చేశాను. బట్ అవి ఇంకా మొక్కలుగానే ఉన్నాయి. అవి ఇంకా విచ్చుకోవడానికి మినిమం 1 వీక్ పట్టుద్ది. అందుకని నేను ఇంకా బయటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మిల్క్ కోసం మేమైతే వాల్మార్ట్కి వచ్చాము. చూసారా, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్లేస్కి తిరగాల్సి వస్తుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరకాలన్నా, అన్నీ ఒకే చోట దొరకాలన్నా కూడా చాలా కష్టం అండి ఇక్కడ. శ్రావణ శుక్రవారానికి మెయిన్గా పొంగల్ అయితే నైవేద్యంగా నేను చేసి పెడతాను. ఆల్రెడీ ఇంట్లో మిల్క్ ఉన్నాయి, బట్ ఫ్రెష్ మిల్క్ అయితే మంచిది అని చెప్పని నేనైతే మిల్క్ కోసం వాల్మార్ట్కి వచ్చి తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత తాంబూలానికి ఫ్రూట్స్ అయితే కావాలి. ఆ ఫ్రూట్స్ కోసం మేమైతే క్రోగర్కి వచ్చేసాము. తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఫ్రూట్స్ కోసం మేమైతే కమలా పండ్లు తీసుకున్నాము. 3 బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా, బొకే తీసుకోవచ్చు కదా, మొక్క మొత్తం ఎందుకు తీసుకున్నానని. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. జస్ట్ బొకే ఒక బొకే కాస్ట్ వచ్చేసి ఒకటేమో $9 ఉంది, ఇంకోటేమో $7 ఉంది. బట్ ఇప్పుడు ఆ బొకే తీసుకున్నానంటే ఒక్కసారికి నాకు యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు నాకు ఆ చామంతి మొక్క మినిమం ఒక 4 months దాకా యూజ్ అవుతుంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఈ బొకే కంటే కూడా ప్లాంటే నాకు కాస్ట్ తక్కువ పడింది. ఆ ప్లాంట్ కాస్ట్ వచ్చి $6 పడింది. సో నేను అందుకని ఇంకా ఆ ప్లాంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఫైనల్లీ షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు పూజకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మెయిన్గా ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసేసుకోవాలి. సో దిస్ ఈస్ ద వీడియో. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లీలా వ్లాగ్స్.